చిన్న పిల్లలతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. టైగర్ బాబుకి ఏం తెలుసు వాళ్ళ డాడీకి సర్జరీ అయింది అని. ఇంకా ఇదైతే సర్జరీ అయిన నెక్స్ట్ డే అన్నమాట. మా వారైతే తినలేకపోతున్నారు, అందుకనేసి అయితే నేను తినిపిస్తున్నాను. ఐస్ అయితే చాలా స్వెల్ అయిపోయాయి అండ్ కంటిన్యూస్ గా ఐస్ లో నుండి అయితే వాటర్ వస్తుంది. మా మామయ్యకి తెలియదు మా వారికి సర్జరీ అయింది అనేసి. ఇంకా సడన్ గా చూసి అయితే షాక్ అయ్యారు. ఇద్దరిని ఒకేసారి చూసుకోలేననేసి అయితే టైగర్ బాబుని మా మామయ్య తీసుకెళ్లారు. తర్వాత అయితే నేను ఇంట్లో వర్క్స్ కంప్లీట్ చేస్తున్నాను. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, లైక్ సర్జరీకి కాస్ట్ ఎంత అవుతుంది, ఏ హాస్పిటల్లో చేయించారు, పెయిన్ ఎన్ని డేస్ వరకు ఉంటుందనేసి అయితే అడుగుతున్నారు. ఇంకా ఫర్దర్ గా మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇవైతే నేను లాంగ్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఐ సర్జరీ అయిన తర్వాత చికెన్ తినొద్దు, దాని వల్ల వేడవుతుంది అనేసి అయితే మా వాళ్ళు కాల్ చేసి చెప్తున్నారు. చికెన్ వల్ల అలాంటిది ఏమీ ఉండదు. చికెన్ లో రిచ్ ప్రోటీన్ ఉంటది కాబట్టి టిష్యూస్ అనేవి తొందరగా రీజనరేట్ అవుతాయి. ఫాస్ట్ రికవరీ కోసం అయితే గుడ్ ఫుడ్ తో పాటు మెడిసిన్ కూడా కరెక్ట్ టైం కి అయితే వేసుకోవాలి. మెయిన్ గా ఐ డ్రాప్స్ అసలు అదంతా నేనైతే లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను వెరీ సూన్.